ఓం బాబా ఓం అని ఓం బాబా చెయ్యించి అక్కడ బాబా చెయ్యేమి దండం పెట్టుకో. చేశారనుకోండి పార్ట్ టైం దొంగతనం చేసుకుంటానంటే అప్పుడప్పుడు వేదం చేస్తుంటానంటే అనుకోండి అర్థం లేదండి. అంటే పార్ట్ టైం దొంగతనం చేయండి, వేదం వర్ణం చెప్పడం రెండింటికి ఏమైనా సంబంధం ఉందా ఏంటి? ఎక్కడో సామాన్ల కోటలో జీవి దొంగతనం చేస్తూ దొరికారనుకోండి, పోలీసులు పనుకుని 4 రెప్పకాయలు కొట్టిన తర్వాత అద్భుతంగా స్వార్థం వేదం చెప్పాడు అనుకోండి. అదేంటే అలా వేదం చెప్తున్నావు, అంత బాగా చదువుకున్నావు అనుకోండి. అంటే ఒకటండి పుష్కరిణిలో పెట్టినట్టున్నారు. పుష్కరిణిలాగా తయారు చేశారు. సాయినాథ్ మహారాజ్ की जय. दा तीसरा फेंक तीसरा